షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన వరుస సెలక్షన్స్ లో డైరెక్టర్ జలీల్ సార్ పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలలో 2 తెలుగు రాష్ట్రాలలో నంబర్ 1 అగ్రగామి సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2019 ఎస్ఐ ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్, మరోసారి 2023 ఎస్ఐ ఫలితాలలో తెలంగాణ స్టేట్ ఫస్ట్ మరియు 150కి పైగా ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2 తెలుగు రాష్ట్రాలలో ఆల్వేస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ సాధిస్తూ ఎల్లప్పుడూ ద బెస్ట్ గా ఉండే సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. మాకు మేమే పోటీ, మాకు మాతో పోటీ, మాకెవరూ లేరు సాటి. 2025లో ఎస్ఐలుగా మారాలి అనుకున్న యువత షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ వైపు కదలండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ అండ్ తెలంగాణ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 9009740004, 9963633966. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. లేటెస్ట్గా ఇప్పుడే డిగ్రీలు కంప్లీట్ చేసి వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఇంకా పెరిగిపోయారు. సో ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్, పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఒక్కటి కూడా ఫిలప్ అవ్వలేదు. ఎస్ఐ ఒకటి హడావిడిగా అయిపోయింది, కానిస్టేబుల్ ఇప్పటి వరకు భర్తీ కాలేదు. ఒకటి ఆల్రెడీ కోర్టులో ఉంది. ప్రిలిమ్స్ అయిపోయిన వాళ్ళందరూ కొంతమంది కోర్టుకి వెళ్ళారు, ఆ కోర్టు ఇష్యూ ఇంకా తేలలేదు, అది కోర్టులోనే ఉంది, అది హోల్డ్లో ఉంది. ఇప్పటికే ఎన్నో వాయిదాలు అయినాయి. సో ఇప్పుడున్న సమాచారం ప్రకారం మనకున్న సమాచారం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మైండ్ సెట్ చేసుకోండి, పక్కాగా డిసెంబర్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ తెలంగాణలో జాబ్ క్యాలెండర్ అన్నారు, ఆల్రెడీ మనకు మేనిఫెస్టోలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని తుంగలో తొక్కేశారు ఆల్రెడీ, దాని గురించి ఇక క్లారిటీ లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు కొత్త పోస్టుల నోటిఫికేషన్ ఏమీ ఇవ్వలేదు ఈ గవర్నమెంట్. ఒక గ్రూప్ 1లో ఒక 50 ఉద్యోగాలు ఏమో పెంచారు తప్ప ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. సో అన్నీ పాత గవర్నమెంట్ ఇచ్చినవే. మరి ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకత చాలా వస్తుంది కాబట్టి మీరు ఎన్ని భర్తీ చేయాలన్నా, ఏం భర్తీ చేయాలనుకున్నా ఫస్ట్ ఖాళీలు కనబడే దేంట్లో అంటే పోలీస్ శాఖలోనే. మొన్న సర్వే చేస్తే దాదాపుగా 22,000 కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐలు కానీ మొత్తం పోలీస్ నియామకాలు భర్తీ చేయాల్సిన రిక్రూట్మెంట్ అనేది అవసరమని తేలింది. కాబట్టి యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం తెలంగాణలో మార్చ్లోనే ఒక నోటిఫికేషన్ రావాలి, మళ్ళీ 2వ నోటిఫికేషన్ సెప్టెంబర్లో రావాలి. సో ఈ 2 కూడా జరగలేదు కాబట్టి, అంటే సెప్టెంబర్ ఇంకా టైం ఉంది కదా సార్, రావచ్చు అనవచ్చు. మార్చ్ అయితే జరగలేదు కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇమ్మీడియట్గా ఎవరైతే కొత్తగా డిగ్రీలు అయిపోయిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే లాస్ట్ టైం ఉద్యోగాలు మిస్ అయిన వాళ్ళు ఉన్నారో అందరూ కూడా ఒక మైండ్ సెట్ చేసుకోండి, పక్కాగా డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది. ప్రిపరేషన్ ఆపకండి, ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ఇమ్మీడియట్గా లాంగ్ టర్మ్ బ్యాచెస్ మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో నడుస్తున్నాయి, స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్నాయి. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి. అలాగే అప్కమింగ్ మనము జూన్ 27వ తారీఖు ఒక బ్యాచ్ ఉంది, జూలై 1st తారీఖు కూడా ఒక బ్యాచెస్ ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్గా బయలుదేరండి. మీరు ఒకటి మైండ్ సెట్ చేసుకోండి, ఇప్పుడు ఆల్మోస్ట్ మన జూన్ అయిపోయింది, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అంటే ఇక్కడ నుంచి 6 నెలలు మాత్రమే మనకు వ్యవధి ఉంది. నోటిఫికేషన్ వచ్చేలోపే క్లాసులన్నీ విని ప్రిపరేషన్ చేసుకొని రెడీగా ఎగ్జామ్స్ రాసే మైండ్ సెట్లో మనం ఉండాలి తప్ప అప్పుడు తీరా నోటిఫికేషన్ తర్వాత వస్తే ఉద్యోగాలు రావు. కాబట్టి తెలంగాణలో 100కు 100% డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇమ్మీడియట్గా బయలుదేరండి. ఇకపోతే ఏపీ విషయానికి వస్తే ఆల్రెడీ ఇందాకే నేను చెప్పాను మీకు, నోటిఫికేషన్ అనేది ఒకటి హోల్డ్లో ఉంది మనకి. సో ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం ఆ నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేసి కొత్త నోటిఫికేషను, ఈ పోస్టులు ఇంకా ఒక 10,000 పోస్టులు యాడ్ చేసి పెద్ద పోలీసు మెగా డిఎస్సి లాగా మెగా పోలీస్ నోటిఫికేషన్ కూడా రాబోతున్న సమాచారం ఒకటి ఉంది. లేదు అంటే అతి త్వరగా ఇది భర్తీ చేసి డిసెంబర్లో కొత్త నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. అంటే 2 ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఈ నోటిఫికేషన్ ఫాస్ట్గా కంప్లీట్ చేయడం, లేదంటే ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి ఇంకా కొన్ని పోస్టులు కలిపి పెద్ద పోలీసు నోటిఫికేషన్ ఈ డిసెంబర్ ఎండింగ్కి. ఏజ్ మరి అందరికీ అయిపోతుంది కదా సార్ అంటే ఏజ్ పెంచడం కూడా జరుగుతుంది, 100కు 100% ఏజ్ కూడా పెంచుతారు, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి అందరూ కూడా ఒక మైండ్ సెట్ చేసుకోండి. మామూలుగా ఓసీ అన్నప్పుడు 25 సంవత్సరాల వయసు ఉంటుంది,
బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక 5 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాల వరకు వయసు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు వేజ్ కనుక వీళ్ళు పెంచితే దాదాపు 5 సంవత్సరాలు పెంచే అవకాశం ఉంటుంది. 5 సంవత్సరాలు అంటే ఓసీ వాళ్ళకి 30 years వరకు, ఎందుకంటే ఏపీలో దాదాపు నోటిఫికేషన్ రాక 5 సంవత్సరాలు అయింది కాబట్టి ఓసీకి 30 సంవత్సరాలు, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 35 సంవత్సరాల వరకు కూడా పోలీస్కి అప్లై చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఏజ్ ఇంత పెంచే అవకాశం ఉంది కాబట్టి నిస్సందేహంగా మీరు ప్రిపరేషన్లో దిగొచ్చు. ఒకటి. రెండోది, తెలంగాణలో కూడా ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్కి ఏజ్ ఏదైతే పాతది ఉందో దాన్ని అలాగే ఏజ్ పెంచే ఉంటుంది. అది కూడా మీరు నిస్సందేహంగా మళ్ళీ ఏజ్ తగ్గిస్తారేమో నోటిఫికేషన్, అది ఒకసారి పెరగడం జరిగింది అంటే తగ్గించడం జరగదు. కాబట్టి ఇమీడియట్గా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్కి దిగండి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా డిసెంబర్ వరకు 100% క్లారిటీ వచ్చే అవకాశం ఉంది నోటిఫికేషన్లకి. అలాగే మీకు తెలుసు 2018లో మనం ఈ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి కోచింగ్ సెంటర్ దిల్సుఖ్నగర్లో మనం పెట్టడం అనేది జరిగింది. 2019లో వచ్చిన ఫస్ట్ రిక్రూట్మెంట్లోనే ఏపీలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించడం. అలాగే మొన్న జరిగినటువంటి ఎస్ఐ ఫలితాల్లో తెలంగాణలో 279 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్గా తెలంగాణ ఎస్ఐ స్టేట్ ఫస్ట్గా సాధించడం జరిగింది. ర్యాంకులు రావాలి అంటే మామూలు విషయం కాదు. ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నా. దాదాపుగా ఇప్పటి వరకు 400 పైచీలుగా ఎస్ఐలు మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ నుంచి తయారయ్యారు. కానిస్టేబుల్స్ అంటే దాదాపుగా 4000 మంది మన దగ్గర కానిస్టేబుల్గా మారడం అనేది జరిగింది. ఏ పిఎస్కి వెళ్ళినా మన స్టూడెంట్స్ ఉంటారు, మీరు అది తెలుసుకోవచ్చు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక బెస్ట్ కోచింగ్ ఇస్తున్నాం, ఒక అద్భుతమైన మ్యాన్ పవర్, ప్రతిరోజు డైలీ టెస్ట్, సండే గ్రాండ్ టెస్టులు, వీకెండ్ టెస్టులు పెడుతూ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ జిఎస్ చెప్పిస్తున్నాం. మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్ మీకు తెలుసు, నేను కంటిన్యూగా చెప్తున్నాను అప్పటి నుంచి. కాబట్టి అద్భుతమైన మన క్లాస్ నోట్స్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ రావడం అనేది కూడా జరిగింది. కాబట్టి ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇమీడియట్గా బయలుదేరండి. మనకు జూన్ 27వ తారీఖు అండ్ జూలై 1st తారీఖు కొత్త బ్యాచెస్ ఉన్నాయి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి. అలాగే ఇంటెన్సివ్ జనరల్ బ్యాచెస్ ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్గా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు జూన్ 27వ తారీఖు గురువారం వస్తుంది, జూలై 1st మళ్ళీ సోమవారం వస్తుంది. ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. 2 తెలుగు రాష్ట్రాలు కూడా డిసెంబర్ వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందులో మనం సక్సెస్ అవ్వాలంటే ఇమీడియట్గా బయలుదేరండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా, పోలీస్కి సంబంధించిన ఏదైనా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటేనే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి అప్డేట్స్ కానీ, రేపు పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన కానీ, ఎస్ఐకి సంబంధించినవి కానీ, ఆ జీవో నెంబర్ 46 గురించి కూడా పెద్ద యుద్ధమే జరుగుతుంది. సో అది ఇంకా క్లారిటీ రాలేదు. యాక్చువల్గా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని గురించి క్లారిటీ ఇస్తా అన్నారు. ఈ గవర్నమెంట్ కూడా దాని గురించి క్లారిటీ ఇవ్వలేదు. ఇవన్నీ పక్కన పెడితే డిసెంబర్లో నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి ఎవరైతే కొత్తగా మొన్న డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళందరూ కూడా బయలుదేరండి. మీకు ఒక గోల్డెన్ ఛాన్స్. ఇప్పుడు ఈ డిగ్రీ అయిపోయింది, ఇమీడియట్గా 2024 అంటే ఈ సంవత్సరంలో డిసెంబర్లోనే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ప్రిపరేషన్ చేసుకోవచ్చు. బయలుదేరండి. మన హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో సాయిబాబా టెంపుల్ పక్కనే మన అకాడమీ ఉంటుంది. మన కింద ఉన్నటువంటి నెంబర్ కూడా కాల్ చేసి మీరు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కూడా తీసుకోవచ్చు. జూన్ 27 అండ్ జూలై 1వ తారీఖు రోజు మనకు బ్యాచెస్ ఉన్నాయి. షైన్ ఇండియా పోలీస్ అకాడమీ ఆన్లైన్ అంటే షైన్ ఇండియా పోలీస్ అకాడమీ ప్లే స్టోర్లో మన యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. అందులో కూడా మీకు ఫుల్ కోర్సెస్ ఉంటాయి, అది పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఎవరైతే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ లేదో చేసుకోండి, ఎందుకంటే ఏదైనా లేటెస్ట్ అప్డేట్ ఉన్నా కూడా మేము ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాం. అలాగే అతి త్వరలో అప్కమింగ్ కరెంట్ అఫైర్ క్లాసెస్ కూడా, అంటే వీక్లీ కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్ క్లాసెస్ ఎక్స్క్లూజివ్గా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన క్లాసెస్ కూడా మనం మన యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేయబోతున్నాం. అది చూసుకొని నోట్స్ రాసుకున్నా మీరు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీకు యూజ్ అవుతుంది. సో దాన్ని కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ.